హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిడి 2కి సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లాసెస్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో ఈ రోజు నుంచి మనం ఎన్విరాన్మెంట్ క్లాసెస్ అనే వాటిని స్టార్ట్ చేసుకుందాం. సో ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన జీకే క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సపరేట్గా ఎన్విరాన్మెంట్ అని కూడా సిలబస్లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వేరే జీకే ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ జరిగిపోయే ఏఎల్పి లాంటి నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ కూడా ఉంది కదా, వాటికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అదేవిధంగా సైన్స్లో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ కూడా వీటికి ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని కూడా మనకు సపరేట్గా ఉండిద్ది. అసలు మీకు ఇంకో విషయం చెప్పాల్సి వస్తే, మనకి ఎన్సీఆర్టీ బుక్ ఉంది కదా, 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్, దాంట్లో లాస్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ అనే యూనిట్ కూడా ఉండిద్ది అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్స్ గ్రూప్ డిలో కూడా అడిగే అవకాశం ఉంది. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎన్సీఆర్టీ బుక్, ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. అది కూడా ఒక సైన్స్ పరంగా అడిగే క్వశ్చన్స్ అనమాట. కాబట్టి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వీటిని వినండి. అందుకే యూజ్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అని పెట్టాను, ఆల్ రైల్వే ఎగ్జామ్స్ అని మెన్షన్ చేశాను. ఓకేనా? సో క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇది కూడా మోస్ట్లీ నేను 3 వీడియోస్లో, ఓకేనా, మ్యాక్సిమం 3 వీడియోస్లో లేదా 2 వీడియోస్లోకి కంప్లీట్ చేస్తాను. ప్రతి కాన్సెప్ట్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఇది అవ్వగానే నెక్స్ట్ నేను ప్రాక్టీస్ మారతాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా గ్యాదర్ చేశాను. ఆ గ్యాదర్ చేసిన ప్రతి క్వశ్చన్ని కూడా మనం ఇన్ డెప్త్ అనాలిసిస్తో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మరి అందరూ కూడా మన వీడియోస్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీరు చూడటంతో పాటు నలుగురికి షేర్ చేయండి. ముందుగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? లైక్ చేసి మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. చాలామంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎక్కడని అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్ 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో అది ఉండిద్ది అనమాట, కంపల్సరీగా ఉండిద్ది. అది మీరు అక్కడికి వెళ్ళి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఉంటే అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, పీడిఎఫ్ అనేది నేను కంప్లీట్గా క్లాస్ అయ్యాక సెండ్ చేస్తాను. మీరు మధ్యలో పీడిఎఫ్ అడిగినా మీకు రాదు, అర్థమైందా? అడిగి ప్రయోజనం ఉండదు అనమాట. సో నేను ఏ వీడియో అయితే కంప్లీట్ అయిందని చెబుతానో ఆ వీడియో పూర్తవగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కంప్యూటర్ ఐటీ లిటరసీ ఎలాగ మనం పెట్టేశానో అలాగే దాన్ని కూడా పెడతాను. ఓకేనా? అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ప్రతి టాపిక్, ప్రతి సెక్షన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. అందరూ జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్, ఎన్విరాన్మెంట్. వాట్ డస్ ఇట్ మీన్? ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ బోత్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ that encircle an organism, their interaction with them. ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటంటే, బయోటిక్ జీవం కలిగినవి, అబయోటిక్ జీవం లేనివి. జీవం కలిగినవి, జీవం లేనివి, ఇవి రెండు కూడా ఎన్సర్కిల్ అన్ ఆర్గానిజం, ఒక ఆర్గానిజం చుట్టూ బ్రతికి ఉన్నవి, బ్రతికి లేనివి అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. వీటి మధ్య ఇంటరాక్షన్ అనేది ఉండిద్ది. అర్థమైందా? సో బ్రతుకున్న వాటివి, బ్రతుకు లేనివి, జీవం లేనివి, ఇవన్నీ కూడా ఒక ఆర్గానిజం చుట్టూ కలిసి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం. ఎన్విరాన్మెంట్లో చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది బయోటిక్ కాంపోనెంట్ అంటారు. నెక్స్ట్ ఎనర్జీ ఫ్యాక్టర్ అంటారు. తర్వాత అబయోటిక్ కాంపోనెంట్ అంటారు. ఈ బయోటిక్ కాంపోనెంట్లో మనకి ప్లాంట్స్, ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ జీవం ఉండిద్ది, జీవం కలిగినవి అన్నమాట. నెక్స్ట్ ఎనర్జీ ఫ్యాక్టర్స్. ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం రన్ అవ్వాలంటే దీనికి ఎనర్జీ కావాలి. అటువంటి ఎనర్జీ ఫ్యాక్టరే మనకి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఒకటి సోలార్ ఎనర్జీ, ఇంకోటేమో జియోథర్మల్ ఎనర్జీ అనమాట. జియోథర్మల్ అంటే ఎర్త్ నుంచి వచ్చే ఎనర్జీ అనమాట. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ. ఈ రెండింటినీ కలిపి మనం ఎనర్జీ ఫ్యాక్టర్గా మనం గుర్తించాలి. తర్వాత అబయోటిక్ కాంపోనెంట్. అబయోటిక్ కాంపోనెంట్లో టెరిస్ట్రియల్ కాంపోనెంట్, అట్మాస్ఫియరిక్ కాంపోనెంట్, ఆక్వస్ కాంపోనెంట్, ఇలా రకరకాలుగా వేరువేరుగా ఉంటాయి అన్నమాట అబయోటిక్ కాంపోనెంట్లో.
అవి ఏంటి అని మనం చూసామనుకోండి, ఇదిగోండి టెరిస్ట్రియల్ అంటే భూమి మీద అనమాట. అంటే సాయిల్, మినరల్స్, ఎలిమెంట్స్, రాక్స్, ఇవన్నీ కూడా టెరిస్ట్రియల్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి. వీటి తర్వాత అట్మాస్ఫియరిక్ కాంపోనెంట్స్ అనమాట, అంటే వాతావరణం. దీంట్లో గ్యాసెస్, వాటర్ వేపర్, టెంపరేచర్, ఎయిర్, క్లౌడ్, రైన్, ఇవన్నీ కూడా అట్మాస్ఫియరిక్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి. వీటి ఏటికి జీవం ఉండదు, ఇవి బ్రతికి ఉండేవి కావు, ప్రాణం కలిగి ఉన్నవి కావన్నమాట. తర్వాత యాక్వస్ కాంపోనెంట్లో సర్ఫేస్, ఓషను, అండర్ గ్రౌండ్ లేదా అండర్ వాటర్, ఇలాంటివన్నీ కూడా మనకి యాక్వస్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో మనం జీవం కలిగిన వాటి గురించి మాట్లాడుకోవాలి, జీవం లేని వాటి గురించి మాట్లాడుకోవాలి, ఈ రెండింటి మధ్య అనుసంధానమైన ఎనర్జీ ప్యాటర్న్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవన్నీ కలిగి ఒకదానికి ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే దాన్ని ఎన్విరాన్మెంట్ అని అంటారన్నమాట. తర్వాత ఫస్ట్ బయోటిక్ కాంపోనెంట్ ఏంటో చూద్దాం. అంటే జీవం కలిగి ఉన్నది, ఎనీ లివింగ్ కాంపోనెంట్. ప్రాణం కలిగిన ప్రతి కాంపోనెంట్ని మనం బయోటిక్ కాంపోనెంట్ అనాలి. ఉదాహరణకి హ్యూమన్స్, ట్రీస్, ప్లాంట్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ ప్లాంట్స్ గురించి మాట్లాడదాం. మనం మాట్లాడుకున్నాం కదా బయోటిక్లో ప్లాంట్స్, ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్. దాంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్లాంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బయోటిక్ కాంపోనెంట్ అనేది ప్లాంట్స్ అనమాట. ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఇవి సొంతగా వాటి ఫుడ్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. వాటిని ఆటోట్రోప్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. సొంతగా ఫుడ్ని తయారు చేసుకున్న వాటిని ఆటోట్రోప్స్ అని పిలవాలి. అదర్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ప్లాంట్స్. అంటే వేరే యానిమల్స్ కానీ, వేరే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, దాంట్లో పాటు హ్యూమన్స్ కానీ, మనందరం కూడా ప్లాంట్స్ మీద ఆధారపడాలి. ప్లాంట్స్ ఏమో ఆటోట్రోప్స్ కాబట్టి ఫుడ్ని తయారు చేసుకుంటాయి. సో ప్రతి ఆర్గానిజం, భూమి మీద కనబడే ప్రతి ఆర్గానిజమ్స్ ప్లాంట్స్ మీద ఆధారపడాలి. ఇవి సొంతగా ఫుడ్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వీటిని ఆటోట్రోప్స్ అంటారు. ఓకేనండి. తర్వాత ఆర్గానిజం. ఈ ఆర్గానిజంని మనం భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆటోట్రోపిక్. ఆటోట్రోపిక్ అంటే దే మేక్ దేర్ ఓన్ ఫుడ్. వాటి సొంత ఆహారాన్ని తయారు చేసుకోగలవు. తర్వాత హెట్రోట్రోపిక్ అంటే డిపెండ్స్ ఆన్ ది అదర్ సోర్సెస్ ఫర్ దేర్ ఫుడ్. సొంతగా తయారు చేసుకోకుండా వేరే వాటి మీద ఆధారపడే వాటిని హెట్రోట్రోపిక్ అంటారు. దీంట్లో రకాలు ఉంటాయి: సాప్రోఫైటిక్, పారాసిటిక్, హోలోజిక్. మనకి హెట్రోట్రోపిక్లో రకాలు అనమాట: సాప్రోఫైటిక్, పారాసిటిక్, హోలోజిక్. ఫస్ట్ సాప్రోఫైటిక్ అంటే అర్థమైందంటే డిపెండ్స్ అపాన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్. చనిపోయిన వాటి మీద ఆధారపడి వాటి నుంచి ఆహారాన్ని సంపాదించుకొని బతుకు కొనసాగిస్తూ ఉంటాయి. వాటిని సాప్రోఫైటిక్ అంటారు. ఓకేనండి. తర్వాత పారాసిటిక్ అంటే డిపెండ్స్ అపాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. బ్రతికి ఉన్న వాటి మీద ఇవి బతుకుతాయి అన్నమాట. బతికి ఉన్న వాటి మీద ఇవి బ్రతుకుతూ ఉంటాయి. వాటిని పారాసిటిక్ అంటారు. నెక్స్ట్ హోలోజిక్ అంటే దే మేక్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ ఈట్ త్రూ మౌత్. వాటి రకంగా సొంత ఫుడ్ని తయారు చేసుకుంటూ ఉంటాయి, సొంతగా వాటి నోటితో తింటూ ఉంటాయి అన్నమాట. హోలోజైక్ అంటే ఎగ్జాంపుల్స్ ఎవరు అనుకున్నారు? హ్యూమన్సే అనమాట. హ్యూమన్స్ ఏ రకమైన ఆటోట్రోపిక్ అంటే హోలోజైక్ అనమాట. హ్యూమన్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. హోలోజోయిక్ అంటే మనం హ్యూమన్స్ కిందకి వస్తాం, దాని కిందకే వస్తాం అనమాట. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా సాప్రోఫైటిక్ అని, దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి అన్నమాట. మైక్రో ఆర్గానిజమ్స్లో బ్యాక్టీరియా, ఫంగి ఎలా బ్రతుకుతాయి? చనిపోయిన జంతువులు, చనిపోయిన జీవులు, అర్థమైందా? వాటి మీద ఆధారపడి ఇవి బతుకుతూ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా, ఫంగి ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ కిందకు వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ డీకంపోజర్స్. వీటిని మనం డీకంపోజర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ముందు ఈ పదాన్ని మనం బాగా చదవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత
ద డీకంపోజ్ డెడ్ ప్లాంట్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. భూమి మీద ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని, ఆ చనిపోయిన జీవుల్ని, చనిపోయిన మొక్కల్ని, జంతువులు ఏమైనా సరే వాటన్నిటినీ భూమిలో కలిసిపోయేలాగా డీకంపోజ్ చేయడానికి ఒక ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని బ్యాక్టీరియా అండ్ ఫంగి అంటారు. ఓకేనండి, క్లియర్ కదా. నెక్స్ట్ ఎనర్జీ కాంపోనెంట్. ఎనర్జీ కాంపోనెంట్ గురించి మాట్లాడదాం. ఎనర్జీ కాంపోనెంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ, ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనమాట. సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. విద్యుదయస్కాంత రూపంలో ఎనర్జీ అనేది భూమి మీదకి చేరింది. ఇట్ విల్ ఎఫెక్ట్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్ అనమాట. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవి యొక్క ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేసే గుణం దేనికి ఉందంటే సోలార్ ఎనర్జీకి ఉంది. అది మొక్కలు కానీ, మనుషులు కానీ, జీవులు కానీ ఏమైనా సరే వాటన్నిటికీ సోలార్ ఎనర్జీ అనేది ప్రభావితం చేస్తూ ఉండిద్ది అనమాట. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్ ద ఎర్త్ అనమాట. ఇన్సైడ్ ద ఎర్త్ నుంచి వచ్చిన ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎనర్జీ మెయిన్లీ ఫ్రమ్ ద ఫ్లూయిడ్ మ్యాగ్మా ప్రజెంట్ ఇన్ ద ఎర్త్ కోర్ అనమాట. ఎర్త్ యొక్క కోర్లో మనకి ఒక ఫ్లూయిడ్ పార్ట్ ఉండిద్ది. ఆ ఫ్లూయిడ్ పార్ట్ని మనం మ్యాగ్మా అంటాం. ఈ మ్యాగ్మా ఎప్పుడైతే మనకి ఎర్త్ మీదకి వచ్చిద్దో దాన్ని మనం ఏమంటారు, లార్వానా సంథింగ్ గుర్తు రావట్లేదు నాకు పదం. పైకి వచ్చింది కదా మనకి, అగ్నిపర్వతం నుంచి వచ్చిన పదార్థాన్ని మనం ఏదో అంటాం తెలుగులో, నాకు ఆ పదం గుర్తుకు రావట్లేదు. సో మ్యాగ్మానే బయటకు వచ్చింది అనమాట. ఓకేనా పాయింట్, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జియోథర్మల్ ఎనర్జీ దీని కిందకి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడతో మనకి ఎనర్జీ కాంపోనెంట్ కూడా కంప్లీట్ అయింది. ఎనర్జీ కాంపోనెంట్ గుర్తుకొచ్చింది, లావా. మ్యాగ్మానే బయటకు వస్తే భూమి లోపల ఉన్న ప్రాంతాన్ని, ఆ ఫ్లూయిడ్ రూపంలో ఉన్న ద్రవాన్ని మ్యాగ్మా అంటారు. బయటకు వస్తే దాన్ని లావా అంటారు. ఓకేనా, సమయానికి గుర్తుకు రాలేదు. నెక్స్ట్ అబయోటిక్ కాంపోనెంట్ అనమాట. ఇప్పుడు జీవం లేని వాడి గురించి మాట్లాడుకుందాం. అబయోటిక్ కాంపోనెంట్లో మనకి బాగా గుర్తుపెట్టుకుంటే అట్మాస్ఫియరు, బయోస్ఫియరు, లిథోస్ఫియరు, హైడ్రోస్ఫియరు, ఇలా 4 రకాల స్పియర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా జీవం లేని వాటి కిందకు వస్తాయి, ప్రాణం లేని వాటి కిందకు వస్తాయి. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం, అంటే ఎయిర్ లాంటివి అనమాట, గ్యాసియస్ అనమాట. లిథోస్ఫియర్ అంటే సాలిడ్ అనమాట, సాలిడ్ అంటే భూమి అనమాట. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్, అంటే లిక్విడ్ అనమాట. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనమాట. లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్, వీటి మధ్య అన్నిటికీ ఈ మధ్య ఇంటరాక్షన్గా ఉండేది బయోస్ఫియర్ అనమాట. ఓకేనా, మీకు ఇంకోలా దీన్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, దీన్నేమో లిథోస్ఫియర్ అంటారు, దీన్నేమో హైడ్రోస్ఫియర్ అంటారు, దీన్నేమో అట్మాస్ఫియర్ అంటారు. ఈ మధ్యలో ఉంది దీన్నే బయోస్ఫియర్ అంటారు. అంటే బయోస్ఫియర్ అనేది లిథోస్ఫియర్తో, హైడ్రోస్ఫియర్తో, అట్మాస్ఫియర్తో మూడిటితోనే ఇంటరాక్షన్ కలిగి ఉండిద్ది అనమాట. మూడిటితో ఇంటరాక్షన్ కలిగి ఉన్న స్పియర్ని మనం బయోస్ఫియర్ అని చదవాలి. ఓకేనా, అర్థమైందా? బయోస్ఫియర్ అని చదవాలి. ఇవన్నీ రన్ అవ్వాలనుకోండి మనకి సన్ అనేది కావాలి. అందుకే మనం సన్ని ముందే మాట్లాడుకున్నాం, ఎనర్జీ ఫ్యాక్టర్ కింద మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఒక్కో స్పియర్ గురించి మనం క్లియర్గా చూద్దాం. వీటి గురించి ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లిథోస్ఫియర్ అంటే సాలిడ్ కిందకు వచ్చింది అనమాట, సాలిడ్ కిందకు వచ్చింది. జాగ్రత్తగా వినండి. లిథోస్ఫియర్ అంటే అవుటర్ మ్యాంటిల్ అండ్ క్రస్ట్ అండర్ లిథోస్ఫియర్ కిందకు వస్తాయి. యాక్చువల్గా లిథోస్ఫియర్ అంటే మనం భూమి యొక్క భాగాలు చూసాం అనుకోండి, లోపల భాగాలు, దీన్ని కోర్ అంటారు, దీన్ని మ్యాంటిల్ అంటారు, దీన్ని క్రస్ట్ అంటారు. క్రస్ట్, మ్యాంటిల్, కోరు, ఇలా 3 భాగాలుగా
భూమి లోపలికి అండర్ గ్రౌండ్ వెళ్ళే కొద్దీ మనకు వస్తూ ఉండిద్ది. ఇది కోర్ అనమాట. ఇక్కడతో ఏమీ ఉండదు, భూకేంద్రం అనమాట. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గరికి వెళ్తాం. అయితే సారీ, లిథోస్ఫియర్ అంటే మ్యాంటిల్ అండ్ క్రస్ట్, ఇవి రెండు కూడా వస్తాయి. అంటే భూమి లోపల ఉన్న క్రస్ట్ని, మ్యాంటిల్ని, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని మాట్లాడామనుకోండి, దాన్ని మనం ఏమని పిలవచ్చు? లిథోస్ఫియర్ అని పిలవచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్స్, వాటర్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఎయిర్ ఉండదు. ఎయిర్ అనేది ఉండదు అనమాట, వాటర్ కూడా ఉండిద్ది. భూమి లోపలికి వస్తే వాటర్ కూడా ఉండిద్ది అనమాట. సో మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్, వాటర్, ఇవన్నీ కూడా మనకి లిథోస్ఫియర్లో ఉంటాయి. లిథోస్ఫియర్ అంటే భూమిలోని 3 భాగాల్లో పై 2 భాగాలు అంటే క్రస్ట్ అండ్ మ్యాంటిల్ అనమాట. ఓకేనా? తర్వాత హైడ్రోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ అంటే మనకి లిక్విడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. హైడ్రోస్ఫియర్లో ఆల్ టైప్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, భూమి మీద ఉన్న ప్రతి వాటర్ రిసోర్స్ మనకి హైడ్రోస్ఫియర్ కిందకు వచ్చింది. ఉదాహరణకి ఓషన్స్, సీస్, లేక్స్, రివర్స్, స్ట్రీమ్స్, రిజర్వాయర్స్, గ్రౌండ్ వాటర్, వాట్ ఎవర్ ద వాటర్ కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఎర్త్ అండర్ కమ్స్ హైడ్రోస్ఫియర్. దీంట్లో ఓషన్స్ అనమాట. 97% ఆఫ్ ది ఎర్త్ వాటర్ ఓషన్స్లోనే ఉంది, సముద్రాల్లోనే ఉంది. ఓన్లీ 1% అవైలబుల్ ఫర్ హ్యూమన్ యూజ్ అనమాట. అర్థమైందా? ఓన్లీ 1% మాత్రమే హ్యూమన్స్ వాడుకుంటూ ఉన్నారు. మిగతా 99% ఎవరు వాడుకోవట్లేదు. అది వాడుకొనని రూపంలో భూమి మీద అలాగే ఉంటుందన్నమాట. సో వాటర్ కంటెంట్ మొత్తం కూడా మనకి హైడ్రోస్ఫియర్ కిందకు వస్తుంది. తర్వాత బయోస్ఫియర్. బయోస్ఫియర్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద లిథో, హైడ్రో, అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో, హైడ్రోలో, లిథోలో ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ కూడా బయోస్ఫియర్లో ఉంటాయి. సో బయోస్ఫియర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వేర్ ద లివింగ్ బీయింగ్స్ లివ్, దట్ ప్లేస్ ఈజ్ బయోస్ఫియర్. ఈ అన్ని లేయర్స్లో ఉన్న జీవులు ఒక చోట మనుగడని కొనసాగిస్తూ ఉంటాయి. దాన్ని మనం బయోస్ఫియర్ అంటాం. బయోస్ఫియర్ గురించి మనం జాగ్రఫీలో ఇంకా బాగా ఎక్కువగా చదువుకుంటాం అన్నమాట. మనం ఎన్విరాన్మెంట్ కింద మాత్రమే చదువుకున్నాం కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు వెళ్తున్నాం. దీన్ని బియాండ్ వెళ్ళాలనుకుంటే వీ నీడ్ టు స్టడీ దిస్ టాపిక్ ఇన్ జాగ్రఫీ. జాగ్రఫీలో చాలా చక్కగా ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో మంచి క్వశ్చన్స్ అడుగుతాడు వీటి మీద. ఓకేనా? ఇక కమింగ్ టు ఈ అట్మాస్ఫియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్ అంటే మనం గ్యాసెస్ కిందకి తీసుకోవాలన్నమాట. అట్మాస్ఫియర్ చూడండి, ద గ్యాసియస్ కవర్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. చాలా మందికి అట్మాస్ఫియర్ అంటే డెఫినేషన్ తెలియదు. భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొర, భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే మనం ఏమని పిలవాలంటే వాతావరణం అని పిలవాలి. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేస్. ఈ అట్మాస్ఫియర్ అనేది ఉండటం వల్ల మనకి యూవీ రేస్ నుంచి మనం కాపాడబడుతున్నాం. సన్ నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ రేస్ భూమి మీదకి రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఇట్ సస్టైన్స్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద మనిషి మనుగడకి ఇది అవసరం. మనిషే కాదు, ఎవరి మనుగడకైనా అవసరం. ఇట్ రెగ్యులేట్స్ ద టెంపరేచర్, ప్రివెంటింగ్ అండ్ ద ఎర్త్ గెట్టింగ్ టూ కోల్డ్ ఆర్ టూ హీట్. భూమి చాలా చల్లగా అవ్వకుండా, చాలా వేడిగా మారకుండా, టూ కోల్డ్, అదేవిధంగా టూ హీట్, మరీ వేడిగా మరీ చల్లగా మారకుండా యావరేజ్ టెంపరేచర్లో మనిషి మనుగడకి కావాల్సిన టెంపరేచర్ భూమి మీద రెగ్యులేట్ అవుతూ ఉండటానికి అట్మాస్ఫియర్ అనేది కారణం. అట్మాస్ఫియర్ లేకపోతే చాలా ప్రమాదం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్లో కొన్ని లేయర్స్ ఉంటాయి. మనం భూమిపై నుంచి పైకి వెళ్ళే కొద్దీ, ఇదిగోండి మనం ఇదే ఎర్త్ అనుకున్నాం అనుకోండి, ఇలా పైకి వెళ్ళే కొద్దీ మనకి రకరకాల లేయర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్కి ఇంకో పేరు కూడా ఉంది, ఎగ్జామ్లో అడిగాడు. ఐనోస్ఫియర్ అంటారు. ఓకేనా? చివరిగా ఉండేది ఎక్సోస్ఫియర్ అనమాట. సో ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో ఆర్ ఐనో, ఎక్సో, దీస్ ఆర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఓకేనా? సో ఈ స్ట్రాటోస్ఫియర్లోనే మనకి ఓజోన్ లేయర్ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఓజోన్ లేయర్ ఉండిద్ది.
అడుగుతూ ఉంటాడు అనమాట రకరకాల క్వశ్చన్స్. ఉదాహరణకి వీటిని మీటోస్ అంటారు. అంటే ఆస్ట్రాయిడ్స్ మండుతూ ఉంటాయి అనమాట. ఉల్కలు లాంటివి మనకి మండి భూమి మీదకి ఇలా మండుతున్నట్టు వస్తూ ఉంటాయి కదా, అవి ఏ లేయర్లో మండుతాయి అంటారు? మీసోస్పియర్లో. ఓజోన్ ఎక్కడ ఉంది? ఓజోన్ అనేది మనకి స్ట్రాటోస్పియర్లో ఉంది. ఫ్లైట్స్ కానీ అదేవిధంగా క్లౌడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏ లేయర్లో ఉంటాయి అంటే ట్రోపోస్పియర్లో ఉంటాయి. కమ్యూనికేషన్ ఎక్కడ జరిగిద్ది? కమ్యూనికేషన్ జరిగే లేయర్ థర్మోస్పియర్. నెక్స్ట్ ఇంకా స్పేస్ అనమాట. అంటే శాటిలైట్స్, రాకెట్స్, ఇలా అన్ని ఆర్బిట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఎగ్జోస్పియర్లో ఉంటాయి. ఓకేనా? సో అలా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. వాటి మీద ఇన్డెప్త్గా కాస్త నేర్చుకుందాం. ఇదిగోండి, రకరకాల టెంపరేచర్స్ ఉంటాయి అన్నమాట. అన్ని లేయర్స్లో టెంపరేచర్ ఒకే విధంగా ఉండదు. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఒక్కో లేయర్లో టెంపరేచర్ ఒక్కో విధంగా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ట్రోపోస్పియర్. జాగ్రత్తగా చూడండి. భూమిపై నుంచి 0 నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించిన లేయర్ని మనం ట్రోపోస్పియర్ అంటారు. ఇట్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ అనమాట. వేర్ వెదర్ అక్కర్స్. వెదర్ అంటే వాతావరణ పరిస్థితులు అనమాట. మనకు కనపడే వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఈ లేయర్లోనే ఉంటాయి. తర్వాత కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియరిక్ మాస్. అట్మాస్ఫియరిక్ మాస్ ఎక్కువగా ఇక్కడే ఉండిద్ది అనమాట. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ మారే కొద్ది టెంపరేచర్ ఏమవుతూ ఉండిద్ది? తగ్గుతూ ఉండిద్ది. ఏ లేయర్లో? ట్రోపో లేయర్లో. ఓకేనండి. తర్వాత స్ట్రాటోస్పియర్. ఇది 12 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉండిద్ది. అంటే ట్రోపో పైన ఉండిద్ది. ఇట్ కంటైన్స్ ఓజోన్ లేయర్ విచ్ అబ్జార్బ్స్ యూవీ రేడియేషన్. మనకి స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ ఉండిద్ది. అది సూర్యుడి నుంచి వచ్చే అతి ప్రమాదమైన యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది. టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ డ్యూ టు ఓజోన్ అబ్జార్ప్షన్. టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ టెంపరేచర్ తగ్గింది, కానీ స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ పెరిగింది. పెరగడం గల కారణం ఏంటి? ఓజోన్ అబ్జార్ప్షన్. అతి ప్రమాదమైన యూవీ రేడియేషన్స్ని ఈ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ జెట్ ప్లేన్స్ ఫ్లై హియర్ టు అవాయిడ్ టర్బులెన్స్. జెట్ ప్లేన్స్ అనేవి ఇక్కడే మనకి ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? జెట్ ప్లేన్స్ అనేవి ఎక్కువగా ఫ్లో అయ్యేది, ట్రావెల్ అయ్యేది ఇదే లేయర్లో. కమింగ్ టు మీసోస్పియర్. మీసోస్పియర్ అనేది 50 నుంచి 85 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉండిద్ది. ఇక్కడ మీటోర్స్ అంటే ఉల్కలు అనమాట. మీటోర్స్ బర్న్ అప్ ఇన్ దిస్ లేయర్. బర్న్ అంటే వెలగటం అనమాట. మంచి కాంతివంతంగా మండి వస్తూ ఉంటాయి. వీటిని క్రియేటింగ్ షూటింగ్ స్టార్స్. వీటిని మనం షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మండి భూమి మీదకి వస్తూ ఉంటాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బాగా అడిగాడు లాస్ట్ టైం. కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో కోల్డెస్ట్ లేయర్ ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్, ఏమని చెప్పొచ్చు మనం? వీ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ మీసోస్పియర్. నెక్స్ట్ టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. అంటే యాజ్ లైక్ ట్రోపోస్పియర్ లాగా ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది. ఓకేనా అండి? కోల్డెస్ట్ లేయర్, ఇది ఎగ్జామ్లో బాగా అడిగాడు. తర్వాత 4వ లేయర్ మాట్లాడుకుందాం. 4వ లేయరే థర్మోస్పియర్. థర్మోస్పియర్కి ఇంకో పేరు కూడా మాట్లాడుకుందాం మనం. ఐనోస్పియర్. ఓకేనా? ఐనోస్పియర్. సో ఐనోస్పియర్లో ఏం జరిగిందో చూద్దాం. ఇట్ కంటైన్స్ ఐనోస్పియర్, అదే ఐనోస్పియర్ అని రాశాడు, విచ్ హెల్ప్స్ ఇన్ రేడియో వేవ్ ట్రాన్స్మిషన్. రేడియో వేవ్ ట్రాన్స్మిషన్ జరగడానికి ఇక్కడ మనకి ఈ వాతావరణం, ఈ లేయర్ బాగా అనుగుణంగా ఉండిద్ది. నెక్స్ట్ అరోరాస్ అంటారు. అంటే భూమి మీద, మనం భూమి మీద నుంచి చూసినప్పుడు ఆకాశంలో కలబడే డిఫరెంట్ రకాలైన వెలుగు కాంతులు అనమాట. వీటిని అరోరా బొలియారిస్, అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. నార్థన్ హెమిస్ఫియర్లో ఒకలాగా, సదర్న్ హెమిస్ఫియర్లో ఒకలాగా మంచి కాంతిని విరజిమ్మే ఒక డిఫరెంట్ రకమైన కాంతులు అనమాట. మంచి వెలుతురుని విరజిమ్ముతూ కనపడే కాంతులు అనమాట. ఇవన్నీ కూడా మనకి థర్మోస్పియర్లో కనపడుతూ ఉంటాయి. అంటే
థర్మోస్ఫియర్లో ఫామ్ అయిన ఆ కాంతి మనకు భూమి మీద కనపడుతూ ఉందన్నమాట. నెక్స్ట్, టెంపరేచర్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ విత్ ఆల్టిట్యూడ్. టెంపరేచర్ బీభత్సంగా పెరిగిపోయింది అనమాట ఇక్కడ. ఓకేనా అండి, ఇది పాయింట్స్. తర్వాత ఎక్సోస్పియర్ అంటే 600 కిలోమీటర్లు లేదా బియాండ్ అనమాట. 600 కిలోమీటర్ల పైన ఉన్న మొత్తం అట్మాస్ఫియర్ని మనం ఎగ్జోస్పియర్ అని చెప్పేయచ్చు. ఎగ్జోస్పియర్ అని చెప్పచ్చు. ఉదాహరణకి దీన్ని మనం ఇంకే పాయింట్స్ ఉన్నాయంటే అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. చివరిగా ఉన్న లేయర్ అవుటర్ మోస్ట్ లేయర్, గ్రాడ్యువల్లీ మెర్జింగ్ ఇంటూ స్పేస్ అనమాట. ఇక దీన్ని స్పేస్ లేయర్ అని కూడా పిలిచేయచ్చు. మెల్లిమెల్లిగా స్పేస్లో కలిసిపోతుంది. కంటైన్ స్పేస్ పార్టికల్స్, ఇది స్ప్రాజ్ అని రాశాడు, స్పేస్ అనమాట. స్పేస్ పార్టికల్స్ దట్ కెన్ ఎస్కేప్ ఇంటూ స్పేస్ అనమాట. శాటిలైట్స్ ఆర్బిట్ ఇన్ దిస్ రీజియన్. శాటిలైట్స్ అనేవి ఇక్కడే తిరుగుతూ ఉంటాయి అనమాట. ఈ రీజియన్లోనే మనకి శాటిలైట్స్ అనేవి కూడా మనకి తిరుగుతూ ఉంటాయి. ఓకేనా అండి, సో ఇవన్నీ కూడా అట్మాస్ఫియరిక్ లేయర్స్ అనమాట. తర్వాత ఈ అన్నిట్లో కూడా మనం ముఖ్యంగా చదువుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ గురించి బాగా చదువుకోవాలి. ఎగ్జామ్లో ఓజోన్ గురించి మంచిగా క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో వీ నీడ్ టు మేక్ మోర్ ఫోకస్ ఆన్ ఓజోన్ లేయర్. జాగ్రత్తగా చూడండి. ఓజోన్ లేయర్ అంటే ఏంటో చూద్దాం. ఓజోన్ లేయర్ అంటే అర్థమైందంటే ఇదిగోండి, ఇది మనకి ట్రోపోస్ఫియర్, ఇది స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ లేయర్ ఉంది. భూమిపై నుంచి మనకి యూవీ వేస్ వస్తున్నాయి. యూవీ వేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ అనమాట. ఓకేనా, సో మెల్లిమెల్లిగా ఈ ఓజోన్ లేయర్ ఇక్కడ నుంచి వచ్చే యూవీ రేస్ని ఏం చేసింది, అబ్జార్బ్ చేసుకునేది. అబ్జార్ప్షన్ అనేది జరిగిద్ది అనమాట. చూద్దాం, వాట్ ఈజ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అంటే అర్థం ఏంటంటే ద ఓజోన్ లేయర్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద లోయర్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్. ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు అబ్జార్బ్ 97 to 99% of the harmful ultraviolet radiations coming from the sun that can damage life on earth. If the ozone layer was absent, ఒకవేళ అదే లేకపోతే millions of people would develop skin diseases and may have weakened immune systems. అర్థమైందా పాయింట్? పైనుంచి వచ్చిన యూవీ రేస్ని ఏం చేస్తుందంటే ఓజోన్ లేయర్ అబ్జార్బ్ చేసుకుందంట. ఎక్కడి నుంచి వచ్చినాయి, సన్ నుంచి వచ్చినాయి. ఒకవేళ అదే కానీ అబ్సెంట్ అయితే భూమి మీద ఉన్న ప్రతి మనిషి స్కిన్ డిజీజెస్తో చచ్చిపోతాడు. యూవీ రేస్ డైరెక్ట్గా వచ్చి మన స్కిన్ మీద పడ్డాయి అనుకోండి, చాలా ప్రమాదం, స్కిన్ పాడైపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, తర్వాత వాట్ ఈజ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే అర్థం ఏంటి, ఇది చూద్దాం. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ పల్చబడుతుంది అనమాట ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. దిస్ హ్యాపెన్స్ వెన్ ద క్లోరిన్ అండ్ బ్రోమిన్ atoms in the atmosphere comes in contact with ozone and destroys the ozone molecules. ఏంటంట, క్లోరిన్ మాలిక్యూల్స్, బ్రోమిన్ మాలిక్యూల్స్ వచ్చి ఓజోన్తో కలుస్తున్నాయి. ఈ ఓజోన్ మాలిక్యూల్స్ని దెబ్బతీస్తున్నాయి అనమాట. దెబ్బతీసి ఇది పల్చగా మార్చేస్తున్నాయి అనమాట. 1 chlorine can destroy 1 lakh molecules of ozone. ఒక క్లోరిన్ ఎన్నో రకాల ఓజోన్ మాలిక్యూల్స్ని దెబ్బతీస్తుంది. ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్ మోర్ క్విక్లీ దెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అంటే ఎంత బాగా క్రియేట్ అయిందో దానికన్నా ఫాస్ట్గా క్విక్గా నాశనం చేసేస్తున్నాయి. అంటే క్లోరిన్ యాటమ్స్ అంత ప్రమాదం అనమాట దేనికి, ఓజోన్ లేయర్కి. తర్వాత సమ్ కాంపౌండ్స్ రిలీజ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ on exposure to high ultraviolet rays, which then contributes to ozone layer depletion. Such components are called ozone depleting substances. ఏవైతే క్లోరిన్, బ్రోమిన్ అయాన్స్ బయటికి విడుదల చేస్తాయో ఆ సబ్స్టాన్సెస్ మనం ఏమనాలి, ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ అనాలి, ఓడిఎస్ అనాలి, ఓడిఎస్. సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ that contain chlorine include chlorofluorocarbons,
కార్బన్ టెట్రాక్లోరైడ్, హైడ్రోఫ్లోరోక్లోరోకార్బన్స్, మిథైల్ క్లోరోఫామ్, వేరాజ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. ఇవన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ కూడా రకరకాల ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఒకటేమో క్లోరోఫ్లోరోకార్బన్, ఇంకోటేమో కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇంకోటేమో హైడ్రోఫ్లోరోక్లోరోకార్బన్స్, ఇంకోటేమో మిథైల్ క్లోరోఫామ్. ఇవన్నీ కూడా, ఇవి కాకుండా కంటైన్ బ్రోమైన్. బ్రోమైన్ ఏం కలిగి ఉంటాయి? హాలోన్స్, మిథైల్ బ్రోమైడ్ అండ్ బ్రోమోఫ్లోరోకార్బన్స్. ఇవన్నీ కూడా క్లోరిన్ని, బ్రోమిన్ని బయటికి విడుదల చేస్తూ ఉన్నాయి. దానివల్ల ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుంది. అంటే అర్థం అది పల్చగా మారిపోవటం అన్నమాట. ఓకేనా? తర్వాత ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ డస్ ఇట్ మీన్? ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే, ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ థిన్నింగ్ ఆఫ్ ఎర్త్ ఓజోన్ లేయర్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్. మనం మాట్లాడుకున్నాగా, అక్కడ మాట్లాడింది ఇక్కడ డెఫినేషన్ గా రాశాను అనమాట. మీరు చదవండి, అర్థమైంది. ఇదిగో ఇవి కారణాలు. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, వాటికి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇవి రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, సాల్వెంట్స్, డ్రై క్లీనింగ్ ఏజెంట్స్ నుంచి బయటకు వస్తున్నాయి అనమాట. ఇవి చాలా ప్రమాదం. తర్వాత హ్యాలోన్స్, ఇవి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ నుంచి బయటకు వస్తున్నాయి. తర్వాత కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇవి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, సాల్వెంట్స్ నుంచి బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ మిథైల్ క్లోరోఫామ్, ఇవి అడ్హెసివ్స్, ఏరోజోల్స్ నుంచి బయటకు వస్తున్నాయి అనమాట. తర్వాత ఫ్లోరోకార్బన్స్, ఇవి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎయిర్ కండిషనర్స్, సాల్వెంట్స్, వీటి ద్వారా బయటకు వస్తున్నాయి. పలానా వాటి డివైజెస్ నుంచి, సోర్సెస్ నుంచి ఇవి బయటకు వచ్చి వాతావరణంలోని ఓజోన్ లేయర్ని బాగా దెబ్బతీస్తున్నాయి అనమాట. ఓకేనా? దీనివల్ల ఓజోన్ లేయర్ బాగా థిన్గా మారిపోయి యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాయి. అందుకే యూవీ రేస్ భూమి మీదకి డైరెక్ట్గా పడుతున్నాయి. అవి ఇంకా బాగా పడితే భూమి మీద మనిషి మనుగడకి ప్రమాదం. ఓకేనా? సో ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నవి, వాటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching Science for Railways. Don't forget to subscribe Science for Railways. Bye.